ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. శుక్ర బలంతో కలిసి వస్తున్న రవి పుష్య యోగం. జూలై నెలలో బంగారం ఎప్పుడు కొనాలి, అలాగే పుష్యమి నక్షత్రం సమయం ఎప్పుడు, లక్ష్మీ పూజ ఏ ఘడియలో చేయాలి, అలాగే జూలై నెలలో శుభదినాలు ఎప్పుడు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక, పుష్య నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చినప్పుడు శుభముహూర్త రవిపుష్య యోగం ఏర్పడుతుంది. అయితే రవిపుష్య యోగ సమయంలో కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా కొత్త కారు కొనటం, రాబోయే పండగలు, వివాహం లేదా ఇతర కార్యక్రమాల కోసం షాపింగ్ చేయటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం కొన్నిసార్లు మాత్రమే వచ్చే ఈ యోగం అనేది అరుదైన ముహూర్తం అనే చెప్పుకోవాలి. అయితే రవిపుష్య యోగం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త కార్లు కొనటానికి, ముఖ్యంగా బంగారం కొనటానికి, పూజలు మొదలైన వాటికి చాలా మంచి సమయమనే చెప్పుకోవాలి. అలాగే శుభకార్యాలు చేయాలని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని మీరు కనుక ఆలోచిస్తున్నట్లయితే రవిపుష్య యోగం ఉన్న రోజు ఈ పనులు చేయటానికి సరైన రోజవుతుంది. ఎందుకంటే ఈ రోజు చేసిన పనులు శుభప్రదంగా మాత్రమే కాకుండా అదృష్టంగా కూడా పరిగణించబడతాయి. అలాగే ఈరోజు దీర్ఘకాల ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే పుష్య నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చినప్పుడు శుభముహూర్త రవిపుష్య యోగం ఏర్పడుతుంది. అయితే జూలై 7వ తేదీ ఆదివారం రోజు రవిపుష్య యోగం ఏర్పడబోతుంది. అలాగే శుక్ర బలంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలి అనుకునేవారు, అలాగే పూజల్లాంటివి చేసుకోవాలి అనుకునేవారు, కొత్త కార్లు కొనుగోలు చేయాలి అనుకునేవారు కానీ, బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు కానీ ఈ రోజున చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు మీకు లభిస్తాయి. లాభాలు చేకూరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రవిపుష్య యోగం ఉండి, అలాగే శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి జూలై 7వ తేదీ ఆదివారం రోజు మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. తిథి సమయం అనేది జూలై 7వ తేదీ ఉదయం 5:50 నుండి జూలై 8వ తేదీ ఉదయం 5:51 వరకు కనిపిస్తుంది. కాబట్టి ఈ కాలంలో మీరు కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే మీరు బంగారాన్ని కూడా నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ముఖ్యంగా జూలై 7వ తేదీ పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో, ముఖ్యంగా రవిపుష్య యోగం ఏర్పడినటువంటి సమయంలో మీరు లక్ష్మీ పూజ కనుక ఉదయం 9 గంటలలోపే పూర్తి చేసుకుంటే శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ఈరోజు ఉదయాన్నే మీరు లేసి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తర్వాత ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే ఈరోజు సూర్యదేవుడితో పాటు చంద్రదేవుణ్ణి కూడా మీరు పూజించాలి. స్నానం చేసి ధార్మిక కార్యాలు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా పుణ్యం కలుగుతుంది. అలాగే ఉదయాన్నే మీరు సూర్యోదయానికి ముందే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని తలస్నానం చేయాలి. అలాగే ముఖ్యంగా సూర్యుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించాలి. నిరుపేదలకు, బ్రాహ్మణులకు దానం చేయటం ఈ రోజున మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. తామర పువ్వులు పూజలో ఖచ్చితంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పూజ సమయంలో లక్ష్మీదేవికి అలంకరణ సామాగ్రిని కూడా సమర్పించాలి. ఇలా చేస్తే ధన కొరత అనేది కూడా తొలగిపోతుంది. సంపద కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి 11 పసుపు గోధుమలు సమర్పించండి. అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూటకట్టి సురక్షితంగా మీరు ఉంచుకోవాలి. ఈ పరిహారం పాటించటం వల్ల ధనభారం తొలగిపోయి సంపద రాక పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయి. ఇది మాత్రమే కాకుండా ఈరోజు రాత్రి సమయంలో కూడా మీరు లక్ష్మీదేవిని పూజించాలి, నైవేద్యం సమర్పించాలి. అనంతరం కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా రవిపుష్య యోగం ఏర్పడేటటువంటి జూలై 7వ తేదీన మీరు ఉదయం సమయంలో ఒకసారి, అలాగే రాత్రి సమయంలో ఒకసారి లక్ష్మీదేవిని మేం వీడియోలో చెప్పిన విధంగా పూజించండి. అపారమైన ధన సంపద మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.
అలాగే ఈ రోజున మీరు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే రవి పుష్య యోగం ఉన్న రోజునే కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు. అలాగే నూతన గృహాన్ని నిర్మించాలి అనుకునేవారు కూడా ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు, చక్కటి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే మీరు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా బంగారాన్ని కొనగలుగుతారు. అంతటి యోగదాయకమైన రోజు కాబట్టి ఈ రోజుకు చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది. కాబట్టి జూలై 7వ తేదీన రవిపుష్య యోగం ఏర్పడిన రోజు మీరు బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఇతర ఏ వస్తువులు కొనుక్కోవాలి అనుకున్నా కానీ ఈ రోజున కొనుగోలు చేయండి, చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే వివాహ వేడుకలు వచ్చేసి జూలై 9న పునః ప్రారంభమవుతాయి. జూలై నెలలో కొన్ని తిథులు వివాహాలకు శుభప్రదమని కూడా చెప్పబడుతుంది. ఈ జూలై మాసం పంచాంగం చూసినట్లయితే కనుక రథయాత్ర నుండి గురు పౌర్ణమి వరకు ఈ నెలంతా కూడా కార్యక్రమాలు పండగలతో నిండి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెల ఖగోళ పౌరాణిక పరంగా కూడా చాలా ముఖ్యమైంది. 2024వ సంవత్సరం జూలై మాసంలో శుభముహూర్తాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. జూలై 5వ తేదీ గుప్త నవరాత్రి ప్రారంభ తేదీ శనివారం, జూలై 6వ తేదీ ఘటస్థాపనకు శుభముహూర్తం. అలాగే జూలై 6వ తేదీ ఉదయం 5:28 నుండి 10:06 వరకు తిథి సమయం అనేది కనిపిస్తుంది. అలాగే పూరి జగన్నాథ రథయాత్ర చంద్ర దర్శనం జూలై 7 ఆదివారం రోజు శుభముహూర్తంగా పరిగణించబడుతుంది. యాత్ర జూలై 7వ తేదీన ఉదయం 4:26 ప్రారంభమై జూలై 8వ తేదీ ఉదయం 4:59 ముగుస్తుంది. అలాగే వరద చతుర్థి మంగళవారం జూలై 9వ తేదీన కనిపిస్తుంది. అలాగే కుమార షష్ఠి జూలై 11వ తేదీన మంగళవారం రోజు కనిపిస్తుంది. అలాగే ఆదివారం రోజు దుర్గాష్టమి ఉపవాసం జూలై 14వ తేదీన ఉంది. కర్క సంక్రాంతి మంగళవారం రోజు జూలై 16వ తేదీన. అలాగే ఆషాఢ ఏకాదశి దేవస్యాని ఏకాదశి రోజున బుధవారం జూలై 17వ తేదీ రోజున శుభముహూర్తంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే జూలై 16వ తేదీ మధ్యాహ్నం 12:03 నుండి జూలై 17వ తేదీ మధ్యాహ్నం 12:32 వరకు శుభముహూర్తం అనేది కనిపిస్తుంది. అలాగే జయపార్వతి ఉపవాసం ప్రారంభం కాబోతుంది. ప్రదోష ఉపవాసం జూలై 19వ తేదీ శుక్రవారం మొదలవుతుంది. అలాగే గురు పౌర్ణమి ఆదివారం రోజు ఉండబోతుంది జూలై 21వ తేదీ. అలాగే కన్వర్ యాత్ర సోమవారం జూలై 2వ తేదీన కనిపిస్తుంది. జయపార్వతి ఉపవాసం ముగుస్తుంది. అలాగే బుధవారం జూలై 24వ తేదీ జయపార్వతి ఉపవాసం ముగుస్తుంది. అలాగే ఆదివారం జూలై 28వ తేదీన కాళాష్టమి కనిపిస్తుంది. అలాగే బుధవారం రోజు జూలై 31వ తేదీన కామికా ఏకాదశి ఉండబోతోంది. అలాగే ఈ జూలై మాసంలో గ్రహ సంచారాలు కనుక చూస్తే వృషభ రాశిలో కుజుడు బృహస్పతి కలయిక కనిపిస్తుంది. ఇది జూలై 13వ తేదీన జరగబోతుంది. అలాగే కర్కాటకంలో సూర్య సంచారం జూలై 16వ తేదీన ఉంటుంది. చంద్ర సంచారం జూలై 21వ తేదీన కనిపిస్తుంది. సింహరాశిలో బుధ సంచారం జూలై 19వ తేదీన ఉంటుంది. కర్కాటకంలో శుక్ర సంచారం జూలై 7వ తేదీన కనిపిస్తుంది. అలాగే సింహరాశిలో శుక్ర సంచారం జూలై 31వ తేదీన ఉండబోతుంది. కుజుడు వృషభ రాశిలోకి జూలై 12వ తేదీన ప్రవేశిస్తాడు. వివాహాలకి అనుకూలమైన రోజులు పరిశీలిస్తే కనుక జూలై మాసంలో జూలై 11వ తేదీ 12వ తేదీ 13వ తేదీ అలాగే 15వ తేదీల్లో వివాహాలకి శుభ సమయాలు కనిపిస్తున్నాయి. అయితే జూలై 17వ తేదీన మాత్రం దేవశయని ఏకాదశి ఉండటంతో వివాహాలకు ఇది శుభదినం కాదు. చూశారు కదండి, శుక్రబలంతో కలిసి వచ్చినటువంటి రవిపుష్య యోగం కారణంగా జూలై మాసంలో బంగారం ఎప్పుడు కొనాలి, అలాగే లక్ష్మీ పూజ ఏ ఘడియలో చేయాలి, అలాగే ఈ యొక్క జూలై మాసంలో మంచి రోజులు ఎప్పుడు, వివాహాది శుభకార్యాలకు కూడా మంచి రోజులు ఎప్పుడు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.